హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ మాజీ హోంమంత్రి మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్, గౌతమ్ అదానీ పైన యూఎస్‌లో కేసు నమోదవ్వడం భారతదేశమే కాదు సార్, ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రకంపనలైతే క్రియేట్ చేసింది. ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్‌లయితే చాలా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి కానివ్వండి, బీఆర్ఎస్ నుంచి కానివ్వండి, చాలా వైపు నుంచి అయితే అరెస్ట్ చేయాలని అంటున్నారు. అసలు ఏంటి ఈ కేసు? అమెరికాలో కేసు నమోదవ్వడం ఏంటి? ఏం జరిగింది సార్? ఇప్పుడు అదానీ ఎనర్జీ గ్రూప్ కంపెనీ, హ్మ్. అజూర్ కంపెనీ, ఈ 2 కంపెనీలు అమెరికా స్టాక్ మార్కెట్‌లో హ్మ్. నమోదయ్యున్నాయి. అమెరికన్ పెట్టుబడిదారుల నుంచి నిధులు సేకరించారు. హ్మ్. ఈ అదానీ గ్రీన్ ఎనర్జీ కోసము, అజూర్ కంపెనీ కోసము. హ్మ్. అందువల్ల అమెరికన్ డాలర్స్ అమెరికా డబ్బును ఇతర దేశాల్లో ఎవరికైనా ఇచ్చినా గానీ లంచం రూపంలో, హ్మ్. లంచం ఇచ్చేది పెద్ద నేరం అవుతుంది. ఓకే. ఇక్కడ అదాని లంచం ఇచ్చినోడు కాబట్టి అదాని మీద కేసులు నమోదయ్యాయి. హ్మ్. అక్కడ ఎస్ఈసి, ఎఫ్బిఐ ఈ 2 కూడా కేసులు విచారించినారు. హ్మ్. విచారించినప్పుడు అదాని హ్మ్. దాదాపు అదాని ఎనర్జీ నుంచి 4600 మెగావాట్ల యూనిట్లు కొన్నాడు. ఓకే. తర్వాత అజూర్ కంపెనీ నుంచి 2100 మెగావాట్ల యూనిట్లు కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో సెకీ అని ఒకటి వాళ్ళు విద్యుత్తు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నారు. హ్మ్. ఈ సెకీని కూడా అదాని మేనేజ్ చేసి పెట్టించారు. ఓకే. ఆ సెకీ నుంచి ఇచ్చిన ప్రతిపాదనలనే వీళ్ళు అంగీకరించినారు ప్రభుత్వం. హ్మ్. అప్పుడు ₹2.49 హ్మ్. యూనిట్ కొనుగోలు చేశారు. హ్మ్. బయట విద్యుత్ సంస్థలు ₹99కే యూనిట్ కొన్నారు. అంటే ఓకే. దాదాపు హాఫ్ రూపీ హ్మ్. ఎక్కువ పెట్టి కొన్నారు. హ్మ్. ఇన్ని మెగావాట్లు అయితే ఎంత డబ్బులు అవుతుందో చూడండి. అవును. ఈ ఇవి అమెరికన్ డబ్బులు కాబట్టి అక్కడ కేసు నమోదు చేశారు. హ్మ్. ఎఫ్బిఐ అయితే భారతీయులు అని పేర్కొన్నారు గానీ, ఎస్‌విసి అయితే ఆహ్, పేర్లు గూడా అభియోగ పత్రంలో పేర్కొనడం జరిగింది. ఓకే. ఈ అభియోగ పత్రాలు న్యూయార్క్ కోర్ట్‌లో ఫైల్ చేయటం జరిగింది. హ్మ్. ఈ ఇవి ఇవి కాకుండా ఇవి ఎక్కడెక్కడ సమావేశాలు జరిగినాయి, హ్మ్. ఏ ఏ తేదీల్లో సమావేశాలు జరిగాయి, హ్మ్. ఈ ఏమేమి సమాలోచనలు చేశారు, ఇవన్నీ గూడా సేకరించి అవన్నీ అభియోగ పత్రంలో పేర్కొనడం జరిగింది. ఓకే. అందువల్ల ఎస్‌విసి అయితే పేర్లు పేర్కొన్నారు గానీ, హ్మ్. ఎఫ్‌బిఐ అయితే భారతీయులు అని పేరు పెట్టారు. హ్మ్. ఎస్‌విసిలో పేర్లు గూడా వచ్చినాయి. హ్మ్. పేర్లు రావడంతో ఇవి ఇక్కడ ముట్టినాయని చెప్పి, జగన్ గారికి ముట్టినాయని పత్రికల్లో గూడా వార్తలొచ్చినాయి. హ్మ్. ఇవి ఏమిరా అనంటే, ఈ విద్యుత్ కొనుగోలులో డబ్బెక్కువ పెట్టి కొనడము. ఓకే. తర్వాత పవర్ ప్లాంట్‌లను, పోర్ట్‌లను గూడా మంజూరు జేశారు. హ్మ్. కృష్ణపట్నం పోర్ట్ అయితేనేమి, గంగవరం పోర్ట్ అయితేనేమి, హ్మ్. తర్వాత విశాఖపట్నంలో ఈ ఇది పోర్ట్‌ల కంపెనీకి దాదాపు 2000 ఎకరాలు ఓకే. పట్నం పోర్ట్ భూములను హ్మ్. కట్టబెట్టడం జరిగింది. హ్మ్. ఇటువంటివన్నీ జరగడంతో ఈ ఆ డబ్బులు ఇక్కడ వచ్చినాయి కాబట్టి దాని మీద కేసులు నమోదయ్యుండాయి. హ్మ్. ఇప్పుడు వచ్చిండే సమస్య కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ అయితేనేమి, సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ ఇతర పార్టీలన్నీ ఆహ్, కే ఈడీ ఎంక్వైరీ చేయాలా, కేసులు నమోదు చేయాలా అనేది అవును. డిమాండ్ చేస్తున్నాయి. హ్మ్. అమెరికా కోర్టులే ఇవన్నీ అభియోగాలతో పేర్కొన్నప్పుడు మీరెందుకు చేయకూడదని. హ్మ్. ఇప్పుడు ఆదానికి అటు కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలున్నాయి. అవును. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతోనూ మంచి సంబంధాలే ఏర్పరచుకున్నారు. హ్మ్. మొదటైతే కొన్ని కొనుగోళ్లు ఎక్కువ ధరలుండాయి, రద్దు చేస్తామని బెదిరించారు. మళ్ళా తర్వాత ఆదాని వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవడము, కలిసిన తర్వాత వీటికి ఆమోదాలు వెంటనే చకచక రావడం జరగడం అయితుంది. ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఇది ఒక సీరియస్ కేస్‌గా ముద్ర పడింది. అవును. అందులో అమెరికన్ కోర్టులు లంచాలు ఇచ్చిన వారి మీద కేసులు
కఠినంగా ఉంటాయి. ఉమ్, ఆ అభియోగ పత్రంలో ఇవన్నీ వివరాలు పేర్కొన్నారు. ఓకే. పేర్కొనడంతో ఈయన పేరు కూడా బయటకొచ్చింది. ఉమ్, ఇంగా ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఆహ్, సమస్యలు ఈ ఒక రకంగా చుట్టుముట్టాడుతున్నాయి. ఓకే. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఉమ్, ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీయాలా. ఉమ్, కానీ ప్రభుత్వానికి ఏమైంది? ఈ కేసుల్లో మళ్ళా విచారణలు అయితేనేమి, జగన్ మీద అఫెన్స్‌కి పోయేదానికి ఈ కేసయితే ఒకటి ఆధారంగా దొరికింది. ఓకే. కొన్ని శాండ్ మైనింగ్ కేసులు అవి ఇవి ఉన్నాయి కాబట్టి, ఉమ్, వాటితో పాటు ఇది గూడా ఇప్పుడు బయటకొచ్చింది. ఓకే. ఇది ఇక్కడే గాకుండా అమెరికాలో పెద్ద సంచలనం అయితది. అంటే వీళ్ళు ఉమ్, తీసుకున్నోళ్ళు కాబట్టి వీళ్ళ మీద పెద్దగా ఉండకపోవచ్చు గానీ, ఉమ్, ఇచ్చినోళ్ళ మీదైతే అదాని మీదైతే కఠినంగా ఉంటది ఓకే. చర్యలు. ఓకే. సార్ ఇప్పుడు అమెరికా వాళ్ళు అదానిని అరెస్ట్ చేయాలి అంటే ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ అయితే కావాలి. మరి ఇప్పుడు బీజేపీ ఇస్తుందా లేదా అన్నది ఒకటి పెద్ద చర్చ అయితే దారితీసింది. అక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి అయితే విమర్శలైతే వస్తున్నాయి. మీరు పర్మిషన్ ఇవ్వాలి. అరెస్ట్ ఆల్రెడీ నమోదయిపోయింది కదా! ఇంకా అరెస్ట్ ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు బీజేపీకి ఇదొక పెద్ద టాస్క్ వచ్చిందని చెప్పుకోవాలి. పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా వాళ్ళకే ప్రాబ్లమ్. మీరేం చెప్తారు సార్? అంటే ఇవ్వక తప్పదు గదా! హ్మ్. ఇప్పుడు ఒకవేళ ఉండినా విచారణ అనేది జరగాల్సిందుంటాది. అవును. జరిగినప్పుడు అది ఆ విచారణ ఏ ఏ ఏ రీతిలో సాగుతుంది ఏమనేది అది వేరే సమస్య. హ్మ్. విచారణ తీసుకోకపోతే వాళ్ళ మీదకి గూడా అపవాదొస్తది. ఇప్పుడైతే వాళ్ళకి సంబంధం ఏమి లేదు. కానీ ఇవి రాష్ట్ర ప్రభుత్వాలు జేసినది. ఈ హ్మ్. చర్యలన్నీ. హ్మ్. ఈడ ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, ఒరిస్సా అయితేనేమి, కొన్ని ఇతర తమిళనాడు అయితేనేమి, ఇతర రాష్ట్రాల్లో గూడా జరిగినాయి. విద్యుత్ శక్తి కొనుగోళ్ళు వాళ్ళ దగ్గర నుంచి గ్రీన్ ఎనర్జీ అని కొనుక్కున్నారు. హ్మ్. వీటి మీదైతే చేయాల్సిందొస్తాది. చేయకపోతే బీజేపీకి నష్టం జరుగుతాది. ఓకే. వేయాల్సిందొస్తాది. మళ్ళీ వేసిన తర్వాత నీరు గారుస్తారా? కఠినంగా తీసుకుంటారా? అనేది వేరే సమస్య. హ్మ్. వేయడం అయితే వేయాల్సింది వస్తుందనుకుంటాను. ఓకే. సార్ అక్కడ బీజేపీ వాళ్ళేమో అదాన్ని కాస్త సపోర్ట్ చేస్తూ వస్తూనే మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు ప్రెస్ మీట్‌లు చూసుకుంటే. కాంగ్రెస్ నిన్న రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అయితే బీజేపీ వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే, "నువ్విక్కడ మాట్లాడుతున్నావు రాహుల్ గాంధీ. మరి మీ సీఎం రేవంత్ రెడ్డి గారు 100,00,00,000 విరాళం తీసుకున్నారు అదాని దగ్గర నుంచి. దావోస్‌లో పెట్టుబడులు పెట్టడానికి 12,000,00,00,000 అదాని సంస్థతోటి ఒప్పందాలు చేసుకున్నారు గదా! మరి మీ సీఎమే ఉన్నాడు గదా!" అని చెప్పేసి వీళ్ళు విమర్శలు చేస్తున్నారు. సో దీన్నెలా చూడొచ్చంటారు? దీన్నంటే ఇప్పుడు ఆహ్, 100,00,00,000 తీసుకున్నారనే దానికి ఆధారాలు కావాలి గదా! హ్మ్. తీసుకున్నారా లేదా వేరు సమస్య గానీ, హ్మ్. ఇక్కడ ఏదన్నా వీళ్ళైతే ఇంతవరకు ఏమి ఇచ్చినట్టు లేదు. ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అవును. ఇంతవరకు సార్ మాట్లాడారు. ఆహ్, కాంట్రాక్టులు గానీ అటువంటివి అదాని గ్రూప్‌తో చేసుకున్న దాఖలాలైతే లేవు. హ్మ్. అది ఆరోపణే గానీ, హ్మ్. దాంట్లో